సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనం 10వ అధ్యాయంలో ఉన్నామండి. 10వ అధ్యాయంలో ఇప్పుడు సాయిబాబా సద్గురు, ఆయన సద్గురు, ఆయన గురించి చెప్పుకుందామండి. గురువులమని చెప్పుకుని తిరుగువారు అనేకులు కలరు, అంతే కదా. ఇప్పుడు చాలామంది మేము గురువులు అంటారండి, చాలామంది ఉన్నారు. వారు ఇంటింటికి తిరుగుచూ వీణ చిరతములు చేతబట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరాలు చాటుతారు. మేము అచ్చెవుతాం ఇచ్చెవుతాం, మేము గురువులము అని అంటారు. చాలామంది అమాయకులు ఇప్పుడు కూడా ఉన్నారండి, జరుగుతూ ఉంది. మనము నమ్మి వాళ్ళని గురువులుగా అనుకుని ఏవేవో వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాం కదా. ఇదంతా మాయ. అయితే మాయ గురువులు అనమాట. అయితే శిష్యులు చెవుల్లోని మంత్రాలు ఊది వారి నుండి ధనం లాగేది, ఏవేవో చెప్తారు, వారి నుండి కూడా ధనము తీసుకుంటారు. పవిత్ర మార్గం అర్థమును బోధించదామని చెప్పేది. మేము మంచి మార్గంలో మీకు మంచి చెప్తాము అని కూడా చెప్తారు. ఇప్పుడు జరుగుతుందండి అది మనకి. కానీ మతం అనగానేమో వారికే తెలియదు. మతం అంటే వారికి తెలియదు. మేము గురువులం అంటూ అదంటూ వస్తారు. అయితే స్వయముగా వారు అపవిత్రులు. అలాంటి వారు అపవిత్రులు. అలాంటి వారిని నమ్మకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే సాయిబాబా తన గొప్పతనం ఎన్నడూ ప్రదర్శించలేదు. బాబాగారు ఎప్పుడైనా అలాగా ప్రదర్శించారండి, నేను గురువుని అలాగని అనుకోలేదు. వారికి దేహాభిమానం ఏమాత్రమూ లేకుండేను. దేహాభిమానం లేదు, నేను అనేది అసలు లేదు ఆయనకి. కానీ భక్తులేందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది. మన మీద అపారమైన ప్రేమ బాబాగారికి. నిన్న కూడా మనం చెప్పుకున్నామండి ఇందులోని. కానీ భక్తులందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది. నియత గురువులని అనియత గురువులని 2 విధాలుగా ఉంటాయండి. అయితే నియత గురువులుగా నియమింపబడిన వారు అనియత గురువులుగాన సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమునున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గమును తొగ్గినట్లు చేసేదరు ఈయన బాబా గారు. అంతే కదండి. మనకి ఇప్పుడు ఈయన అవసరం కాబట్టి ఈయన మనకి దక్కాడండి, మహానుభావుడు. మరి ఇలాంటి గురువులనే కదండి మనం గ్రహించి పట్టుకోవాలి. సమయానుకూలంగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగంలో సుగుణములను వృద్ధి చేసి మోక్ష మార్గమును తొక్కునట్లు చేసేవారు ఈత గురువులు. సావాసము నీవు నేను అను ద్వంద్వభావమును పోగొట్టి అంతరంగమును యోగమును ప్రతిష్ఠించి యోగమున ప్రతిష్ఠించి తత్వమసి యగునట్లు చేయును. అంతే కదండి. మన గురువుగారు, మన సద్గురు సాయినాథుల వారు ఏం చేస్తున్నారండి, మనకి అన్ని రకాలుగా మనకి ఏది క్షేమము, ఏది మంచి, ఏది చెడు అనేది ఆయనకు తెలుసు. ఆ విధంగా మనల్ని ప్రోత్సహించి మనల్ని వృద్ధి చేస్తారండి ఆ మహానుభావుడు. మరి అలాగా చేస్తారు బాబా. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువు అనేకులు గలరు. కానీ మనలనెవరైతే సహజ స్థితి యందు నిల్చున్నట్లు చేసి, అదండి ఇప్పుడు గురువులు అని చెప్పి మంచో చెడో మనల్ని ఏమార్చి రకరకాలుగా చేసిన మన గురువు గారు మాత్రం, మన సద్గురు సాయినాథుల వారు మాత్రము మనలకి అంటే మనల్ని ఎవరైతే సహజ స్థితి యందు నిల్చున్నట్లు చేసి మనలను ప్రపంచపు టంచుల వరకు తీసుకుని వెళ్తారో, అంటే ఈ ప్రపంచంలో చివరి వరకు ఇదే అనేదాన్ని ఎవరైతే చెప్తారో, అంటే అది భగవంతుని యొక్క అనుగ్రహం అండి. అనుగ్రహం ఉండాలి. దాన్ని పొందాలి అంటే ఆ భగవంతుడే మనకి సహాయపడాలి. ఆ విధంగా బాబాగారు మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడు, మంచి చెడులు చెప్పడానికి వచ్చిన మహానుభావుడు మన సద్గురు సాయినాథుడు వారు. మరి ఆయన్ని ఎలాగండి చూడండి, ఎంత గొప్పగా ప్రపంచుడు అంచులకి అతీతముగా తీసుకుని పోయేదారు వారే సద్గురువులు. మనకి ఏది అవసరమో ఎలా ఉంటే ఈ బిడ్డలు బాగుపడతారు.
ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంత తపన పడుతుందో అలాగే బాబాగారు కూడా మన కోసం అంత తపన పడి మనని మంచి మార్గాల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారండి. ఆయనే బాబా, మన బాబా. అయితే వారి మహిమ వర్ణనాతీతం. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలను కూడా చెప్పేవారండి. అంతే కదండి. మరి భగవత్ స్వరూపుడు అయిన సద్గురు సాయినాథుల వారికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి కదా, తెలిసే కదండి ఆయన. అయితే మనలోని విశ్వాసం, ఒక నమ్మకాన్ని మనం పెంచుకోవాలి. ఏదైనా ఒక పని చేయాలన్నా, ఒక భగవంతుని నమ్మాలన్నా మనం ఒక రూపాల మీద ఏకాగ్రతమైన నమ్మకాన్ని నిలుపుకుంటే తప్పకుండా మనము వృద్ధి చెందగలుగుతాము, మంచి మార్గంలోకి వెళ్తాము, భగవన్నామస్మరణతో ఉంటాము. ఆయన ఆశీర్వాదాలు మెండుగా లభిస్తాయండి, భగవంతుని ఆశీర్వాదాలు. వారి మహిమలు వర్ణాతీతం. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్తు వర్తమానములన్నీ చెప్పవలను. ప్రతి జీవి యందు బాబా దైవత్వమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానమే. నిరభిమానము సమానత్వము వారిలో మూర్తిభవించినవి. అంతే కదండి. బాబా గారికి అందరూ సమానమే, వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అని ఏమి ఉండదండి. అయితే వారు దుర్మార్గులను కూడా ఆదరించేవారండి. దుర్మార్గులు వీళ్ళు, వాళ్ళకు కూడా భగవంతుడు ఏంటి అనేది అనుకుంటాం కదండి. కానీ దుర్మార్గులను కూడా వాళ్ళ అవసరాలని తీర్చేవారు బాబా గారు. కలిమిలేములు వారికి సమానము. మానవ దేహముతో సంచరించినప్పటికీ వారి గృహ దేహములందు వారికి అభిమానం లేకుండే. వారి దేహమన్నా, ఒక గృహాల్లో నివసించాలి అన్నా, ఈ దేహాభిమానాన్ని ఎప్పుడైతే మనం నశింపజేసుకుంటామో అప్పుడు మనము నిజంగా భగవంతుని చూడగలుగుతాము. శరీరధారుల వలె కనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు. ఆయన శరీరంతో ఉన్నప్పటికీ, మనకు అలా కనిపించినప్పటికీ ఆయన నిశ్శరీరులే. మరి ఇప్పుడే చూడండి, శరీరం లేకుండా, ఒక దేహం లేకుండా బాబా గారు ఇప్పటికీ కూడా మనల్ని ఆశీర్వదిస్తూ, మన ముందే తిరుగుతూ మనకి మంచి మార్గాన్ని బోధిస్తున్న మహానుభావుడు మన సద్గురు సాయినాథుడు. ఈయన బాబాను భగవానుని వలె పూజించిన షిరిడి ప్రజలు పుణ్యాత్ములు. అంతే కదండి. మరి ఆయన్ని భగవంతుడిగా పూజిస్తున్నారు ఇప్పుడు షిరిడి ప్రజలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన భగవత్ స్వరూపుడే కాబట్టి భగవంతునిగా పూజిద్దాం మనం కూడా. ఆయన భగవంతుడే, భగవంతుడు కాదనే వారికి కాదు, అవుననే వాళ్ళకి అవదు. అందుకని యద్భావం తద్భవతి. నీ భావాన్ని నీ దగ్గరే పెట్టుకో, కానీ ఇతరుల మీద ఎందుకు రుద్దాలి? మనం బాబా గారిని బాగా విశ్వసించాం, నమ్మాము. ఆయన మనకి అలాంటి అనుగ్రహం ఇస్తున్నాడు. నమ్మినందుకు గాను ఆయన మనకి మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు, మంచి బోధలు చేస్తున్నాడు, మంచిగా ప్రవర్తించేటట్టు చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని విశ్వసిస్తాం. భక్తి శ్రద్ధలతో ఆయన్ని మనము ఎప్పుడు విశ్వసిస్తూ ఆరాధిస్తూ ఉందాం. తమ దొడ్లలోని పొలములలోనూ పనిచేసుకొనుచున్నను వారు ఎల్లప్పుడూ సాయిని జ్ఞప్తించుకుని సాయి మహిమను కీర్తించుచుండేవారు. ఎవరైతే వారి పనుల్లో వారు చేసుకుంటూ కూడా బాబాగారిని ఎప్పుడు నిరంతరము స్మరించుకుంటూ ఉండేవారట. మనం కూడా అంతే కదండి. ఇప్పుడు అలాగే చేయాలి. ఏ పని చేసినా ఏం చేసినా బాబాను మాత్రం నిరంతరము సాయిరామ్ సాయిరామ్ అనుకుని పని చేసుకోండి. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అనుకోండి. లేకపోతే ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అనుకోండి. చూసారా, మనకి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. శ్రీ సాయిరామ్, శ్రీ అంటే లక్ష్మి, లక్ష్మీ కటాక్షం కూడా మీకు వస్తుంది. సాయినాథునితో పాటు లక్ష్మిని కూడా మనం తలుచుకుంటున్నట్టు ఓం శ్రీ సాయిరామ్ అనుకుంటూ మీ పనులు మీరు కూడా చేసుకోవచ్చండి. సాయి తప్పక ఇంకొక దైవమును వారు ఎరిగి ఉండరు. షిరిడీలో ఇంకా బాబాని తప్ప, ఆ భగవంతుడు మాకు బాబా గారే, ఆ భగవంతుడిని తప్ప ఇంక వేరే ఇదిని వాళ్ళు వెరుగరు, కొలవరు కూడానండి.
శ్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. చూడండి, బాబాగారుని అసలు ఆ శ్రీమూర్తులైతే అసలు అక్కడికి మమ్మల్ని కాపాడడానికి వచ్చిన మహానుభావుడు మా తండ్రి సద్గురు సాయినాథుల వారు, మా షిరిడి సాయినాథుడు అని ఎంతో గొప్పగా, ఎంతో అద్భుతంగా ప్రేమించేవారండి శ్రీమూర్తులైతే. భక్తిని, దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులన్నప్పటికీ వారికున్న స్వల్ప భాషాధ్యానముతోనే, ప్రేమతోనూ బాబాపై పాటలను కూర్చుకుని పాడుకొనుచుండేవారు. అక్కడ శ్రీమూర్తులు బాబా మీద వారికి ఉండే భావన చూడండి. మనలోని ఒక మంచి భావం వచ్చిందనుకోండి, భగవంతుని మీద భక్తి శ్రద్ధలు వచ్చినాయి అనుకోండి, మనకు తెలియకుండానే మనం కూడా పాటలు పాడుకుంటామండి. పాటలు పాడుకుంటూ పని చేసుకుంటూ హ్యాపీగా ఉంటాం, అంటే సంతోషంగా. అంటే మాకు ఒక సెక్యూరిటీ, అబ్బా మనము దేనికి భయపడక్కర్లేదు, మనకి పెద్ద తండ్రి ఉన్నాడు, మా తండ్రి గారు ఉన్నారు, ఆయన మనల్ని కాపాడుతాడు అనే ఒక ధైర్యంతో, ఆనందంతో ఉండేవారటండి నిత్యం. మనం కూడా అలాగే చేద్దామండి. బాబాగారు మనకి అండగా తోడుగా ఉన్నారు కదా, మరి బాబాని కూడా మనం స్మరించుకుంటూ మీరు మీ యొక్క భావాన్ని ఆ పాట రూపంలో పెట్టుకుని హ్యాపీగా పాడుకుంటూ, వంట చేసుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ హ్యాపీగా ఉందామండి. ఎందుకు ఈ చింతలన్నీ? సంసారంలో ఉంటూ కూడా మన బాబాగారిని నిరంతరము స్మరించుకోవడం వల్ల, ఆయన్ని జప్తించుకుని ఆనందదాయకంగా పాటలు పాడుకోవడం వల్ల కూడా ఎవరో ఒకరు, అందరు శ్రీమూర్తులు కూడా నిజానికి అనుకోకుండా భక్తి శ్రద్ధలు ఎక్కువైతే పాటలు వస్తాయండి. అలాగా పాడుకుని ఆనందంగా ఉందామండి మనం కూడా, అంతే కదా. ఆనాడు శ్రీమూర్తులు షిరిడీలోనే కాదు, మనం ఈనాడు కూడా ప్రతి శ్రీమూర్తి కూడా బాబా గురించి ఆనందదాయకంగా పాటలు పాడుకుంటూ, నామస్మరణ చేసుకుంటూ, మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనల్ని ఎవరు కాపాడక్కర్లేదండి. మన యొక్క టెన్షన్ అంటాం కదా, తెల్లారు లేస్తే టెన్షన్, బాధలు, బంధులేళ్ళు, ఇవన్నీ తప్పవండి. అవన్నీ ఉన్నా కూడా భగవన్ నామస్మరణతో అవన్నీ పోతాయండి. ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని మనం పొందగలుగుతాం. అలాగా వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలు నిజముగా కవిత్వము, గానముగా ఉండేది. యథార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు, అది అసలైన ప్రేమ వలన వెలువడుతుంది. చూసారా, అదే ఏదో పెద్ద పాండిత్యం వల్ల, పెద్ద చదువుకుంటేనో, పెద్ద మనం అన్నీ తెలుసుకుంటేనో వచ్చేది కాదండి. భక్తి ప్రేమలతో వచ్చేది, ప్రేమతో వచ్చేది. మరి అందరికీ బాబా అంటే ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమతో చూడండి, ఇలా ట్రై చేసి చూడండి రోజు. చక్కగా మీకు తెలియకుండానే నాకేమీ రాదు, నాకేమీ తెలియదు అనుకున్న వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఆయన మీద రకరకాల పాటలు కూర్చుకుని ఆనందంగా పాడుకుంటూ, ఆయన నామస్మరణ చేసుకుంటూ వాళ్ళు ఆనందిస్తారండి. ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇలాగ ప్రతి శ్రీమూర్తి ట్రై చేయండి, వాళ్ళకి ఏ బాధలు ఉండవండి. మరి అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు. మరి ఈ పల్లె పదాలన్నీ సేకరించదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయి లీలా పత్రికలలో లేదా పుస్తక రూపంలోనూ ప్రకటించి ఎంతయో బాగుండును. చూడండి, అక్కడ బాబాగారు లీలల్ని పాడుకుంటూ, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలని పొందుతూ ఎంతో ఆనందంగా ఉంటారండి. అక్కడ శ్రీమూర్తులు కానీ, షిరిడీలో ఈ ప్రజలందరూ కూడా. అలాగే మనము ఇప్పుడు ఈరోజు కూడా మనము ఎంతో ఆనందదాయకంగా, సంతోషంగా ఉంటున్నామండి బాబా ఆశీర్వాదంతో. మరి ప్రతి ఒక్కరము కూడా ఇలాగ ఆనందంగా ఉండడానికి, బాబా యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రతి ఒక్క శ్రీమూర్తే కదండి, ప్రతి ఒక్క పురుషులు కానీ, స్త్రీలు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ నిజంగా ఆయన్ని భక్తి శ్రద్ధలతో, ప్రేమతో సాయి నామస్మరణ చేసినా కూడా మనము ఇంత ఆనందాన్ని పొందగలుగుతామండి. మనకి ఎటువంటి బాధలు కానీ, బంద్రీలు కానీ ఉండవు. ఇది నిజం. మరి మనము 10వ అధ్యాయంలో రేపొద్దున బాబావారి అణకువ గురించి తెలుసుకుందామండి. అంతవరకు భక్తులకి సాయిరామండి.